సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. సగ్గుబియ్యం నానబెట్టుకునే అవసరం లేకుండా ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పొయ్యి మీద అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకొని 5 కప్పుల నీళ్లు వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని నీళ్లు మరిగే టైంలో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. డీటెయిల్‌గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఒక్కసారి క్లిక్ చేసి చూడొచ్చు. ఈ విధంగా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ షీట్ పైన నచ్చిన సైజులో నచ్చినంత పల్చగా వేసుకొని ఆరబెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కల్లా ఈ విధంగా ఆరిపోతాయి. నెక్స్ట్ డే తీసి ఎండలో పెట్టుకొని మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి కాళ్ళ తర్వాత డబుల్ క్వాంటిటీలో పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పక్క కొలతలతో అయితే షేర్ చేశాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.